కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనే ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోమంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మనతో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుది కళ్యాణి మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ? మీ అధినాయకుడు రేపు 9వ తారీఖు నర్సీపట్నం వస్తున్నారు, ఏం చెప్తారు? ఈ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 ఏళ్ల కాలంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో తీసుకుంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి పరిపాలించారు. ఎవరు కూడా ఇన్ని మెడికల్ కాలేజీలు ఒకేసారి నిర్మాణం చేయడానికి శ్రీకారం చుట్టడం మనం చూడలేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైంది. ఒక గొప్ప సంకల్పంతో పేద ప్రజలకి వైద్యం ఇవ్వాలని, అలాగే పేదవాళ్ళకి ఉచిత వైద్య విద్య ఇవ్వాలని జగనన్న ఈ నిర్మాణానికి పూనుకుంటే చంద్రబాబు నాయుడు గారు 2 కారణాలతో దీన్ని పీపీపీ మోడ్లో అంటే ప్రైవేటైజేషన్ చేయడానికి పూనుకున్నారు. ఏంటి అంటే, ఒకటి, అతను 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టకపోవడం. జగనన్న కేవలం 5 ఏళ్ళు, అందులో 2 ఏళ్ళు కోవిడ్తో పోయినా కూడా 3 ఏళ్ళు మాత్రమే అతను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముఖ్యమంత్రిగా పరిపాలించారు. కేవలం 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు కనుక నిర్మాణం పూర్తయితే ఆ పేరంతా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అని ఒక ఈర్ష్య ద్వేషంతో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రైవేటైజేషన్కి పూనుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి జగనన్న 50 నుంచి 90 ఎకరాల వరకు ఎక్వైర్ చేసి వాటి కోసం కేటాయించడం జరిగింది. రానున్న రోజుల్లో అది వేల కోట్ల ఆస్తి. ఇవన్నీ కూడా తన బినామీలకు, తన సొంత మనుషులకి కట్టబెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తీసుకుంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది ఒక మెడికల్ కాలేజ్ మాత్రమే కాదు, దానికి ఆనుకొని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. ఎంతోమంది పేదవాళ్ళకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ప్రజల నుంచి దూరం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే కొన్ని 100 ఏళ్ళు ప్రజలకి సేవ చేస్తుంది, వైద్యుల్ని తయారు చేస్తుంది. అలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు 5 ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఎన్నికలైన వెంటనే పాడేరు మెడికల్ కాలేజ్ అంటే 6వది కూడా ప్రారంభించడం జరిగింది. పులివెందులు కూడా పూర్తిగా కంప్లీట్ అయింది. అలాంటి పరిస్థితిలో ఈ కూటమి అధికారంలోకి వచ్చాక 15 నెలల్లో ₹1 కూడా కేటాయించలేదంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజల తరపునే ఉంటూ ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ కాబట్టి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే కట్టించేంత వరకు కూడా మా జగనన్న నేతృత్వంలో మేము ఇలాగే పోరాటం కొనసాగిస్తాము. ఈ స్పీకర్ గారు అవ్వచ్చు, మంత్రులు అనిత గారు, సవిత గారు, వీళ్ళందరూ అసలు మెడికల్ కాలేజీలే లేవు అంటున్నారు. అవి ఎలా ఉన్నాయో చూపించడానికి మా నాయకులు మేమందరం వెళ్ళడమే కాకుండా మా జగనన్నే స్వయంగా నర్సీపట్నం వచ్చి మెడికల్ కాలేజీ ఎంత భాగం కంప్లీట్ అయింది, వీళ్ళు నిధులు కేటాయించకపోవడం వల్ల ఏ విధంగా ఆగిపోయిందో వివరించబోతూ ఉన్నారు. ప్రజల సపోర్ట్తో ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తాం. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలని కట్టేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తాం. కూటమి నేతలు అయితే మటుకి కడప జిల్లా ఒకటే మెడికల్ కాలేజీలు చేసుకున్నారు, మిగతావన్నీ గాలికి వదిలేశారని చెప్పి అంటున్నారు, ఏం చెప్తారు? అది 3 విడతల్లో కట్టడానికి జగనన్న సంకల్పించారనమాట. మొదటి విడతలో 5, 2వ విడతలో ఇంకొక 5, 3వ విడతలో 7 మెడికల్ కాలేజీలు కట్టడానికి జగనన్న పూనుకోవడం జరిగింది. మొదటి విడతది 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభించేశారు. 2వ విడత 5లో 2 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. అందులో పులివెందులు కూడా 1, అలాగే పాడేరు 1, మిగతా 3 కూడా సగం పూర్తయ్యాయి. వీళ్ళు నిధులు కేటాయిస్తూ ఉంచుంటే గత ఏడాది జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే అవి కంప్లీట్ అయిపోయేవి. అతను కాలేదు. వీళ్ళు నిధులు కేటాయించుంటే ఆ మిగతా 5 కూడా ప్రారంభించబడేవి. ఇంకా ఈ ఏడాది ఇంకొక 7 వీళ్ళు కనుక నిధులు కేటాయించుంటే ప్రారంభించబడేవి. అసలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే వీటికి కావాల్సిన నిధులు కూడా ఆలోచన చేసి ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలో ప్లాన్ చేసుకున్నారు. నాబార్డ్ నిధులు అవ్వచ్చు, సెంట్రల్ ఫండ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రావడానికి ఏ విధంగా ఎక్వైర్ చేసుకోవాలో కూడా అన్నీ ప్లాన్ చేసుకొని ఉన్నారు. ఇవి ఖచ్చితంగా తన బినామీలు కట్టబెట్టడం అనే స్వార్థంతో దీన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకుంటూ ఉండే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళ తీరు ఏ విధంగా ఏమని చెప్తారో తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి చూసాము. మహిళల రక్షణ గాలికి వదిలేశారు. అన్ని హామీలు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో 99.5% నెరవేరిస్తే అంతకంటే ఎక్కువ మేలు చేస్తానని చెప్పి సూపర్ 6లు, సూపర్ 7లు అంటూ ప్రజలకు మభ్యపెట్లు ఓట్లు వేయించుకున్నారు, బాండ్స్ ఇచ్చారు, మేనిఫెస్టోలో చెప్పారు.
15 నెలలైనా ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతో అసెంబ్లీలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం తాలూకా వైఫల్యాన్ని ప్రశ్నించడం, నిలదీయడం జరిగింది. వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి మనం చూడడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగానే పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాను. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ అయితే మెడికల్ కాలేజీలన్నీ ఆరంభించి అన్ని నిధులు కేటాయించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో నుంచి మెడికల్ కాలేజీలన్నీ పక్కన పెట్టారు, గాలికి వదిలేశారు. ఈ నేపథ్యంలోనే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి రేపు నర్సీపట్నం 9వ తారీఖు నర్సీపట్నం వచ్చి ఎంతవరకు మేము చేసాం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు వీళ్ళు గాలికి వదిలేశారు, అసలు నిధులు ఎందుకు కేటాయించలేదని వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎమ్మెల్సీ వరుది కళ్యాణ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శ్రీరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.